యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా లేచిన వెంటనే ప్రార్థించుట, వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట మానవద్దు, మర్చిపోవద్దు. ప్రతిదినము దేవునిలో మనము వెలిగించబడే వారిగా ఉండాలి, కానీ ఆరిపోయే వారిగా ఉండకూడదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం దావీదు రాసిన కీర్తనలో 49వ అధ్యాయము 12వ వచనము. ఘనత వహించువాడెవడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగమును పోలినవాడు. ఘనత వహించువాడు. ఎంతోమంది వారి వారి యొక్క ఘనత కోసము పరిగెడుతూ ఉంటారు. ఘనత అంటే ఒక పేరు కోసము, ఒక ఘనత కోసము వారు ఏది అయినా చేయటానికి పరిగెడుతూ ఉంటారు. ఈ లోక ఘనత వ్యర్థము. పరలోకపు ఘనతను కలిగిన వారిగా ఉండాలి. ఈ లోకములో మనము ప్రతిదీ కూడా ఘనతగా నేను అన్న ఒక అహమము, నేను అన్న ఒక రీతిలో పరిగెడుతూ ఉంటారు. చూడండి, అంటే చాలా స్థలాల్లో ఒకవేళ మందిరాలే కానివ్వండి, ఇంకా ఎక్కడైనా కానివ్వండి, మరి ఏదైనా ఇచ్చినను, ఇంకా ఏ విషయంలో అయినను ముందుగా ఉండాలి, మా పేరు ఉండాలి, ఇచ్చిన దానికి ఒక ఘనతగా నిలబడాలి, ఘనతగా మేము అందరిలో కనపడాలి అనుకుంటూ ఉంటారు. నీవు ఇచ్చేది నీ మనసు ఉండే విధానము దేవుడు చూడాలి, మనుషులు కాదు. మనుషులు చూస్తే ఆ కొద్దిసేపే నిన్ను పొగడవచ్చు, కానీ దేవుడు చూస్తే ఖచ్చితంగా నీకు అట్టి గొప్ప ఘనత పరలోకంలో, ఈ భూలోకంలో దేవుడు ఏ విధముగా ఇవ్వాలో ఆ విధముగా ఘనతనిస్తాడు. కానీ కొంతమంది మనుషులను చూచట కోసం, మనుషులు చూస్తే చాలు, వారు ముందు మెప్పుగా ఉంటే చాలు అనుకుంటారు. ఎవరైతే అటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని చూడడు. బీద విధవరాలు తను ఇచ్చే తన దగ్గర ఉన్న కొద్దీ ఆ యొక్క ఒక్క కాసు తీసుకువెళ్ళి మరి ఎవరికి తెలియకుండా ఆ ఉండిలో వేసింది. అది అందరికీ చూపించలేదు. చాలామంది కూడా డబ్బు విషయమే కానివ్వండి, ఇంకా అనేక విషయాలలో కూడా వారు ఘనత కోసము పరిగెడుతూ ఉంటారు. ఆ ఘనత అంతా కూడా వ్యర్థమైనది. దేవుడు చూసే రీతిగా మనము చెయ్యాలి. దేవుడికి ఇష్టకరమైన రీతిలో మనము నడుస్తూ దేవునికి ఇష్టకరంగా చెయ్యాలి. కానీ మనుష్యులకు కనపడినట్లుగా, మనుషులు చూచినట్లుగా, మనుషులు ఎందుకు పొగడతలుగా, ఇవన్నీ కూడా అవి వ్యర్థమైనవి. ఆ పొగడతల కోసం పరిగెట్టే వారిని దేవుడు ఎప్పటికీ చూడడు. అదొకటి జ్ఞాపకం చేసుకురండి. దేవుడు మనల్ని చూడాలంటే దేవునికి మనకు మాత్రమే తెలియాలి. దేవునికి మాత్రమే మనం ఏది చేసినా దేవుడు చూసినట్లుగా ఉండాలి. కానీ ఈ లోక పొగడతల కోసం పరిగెడితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఒక మాట, వాడు నశించు మృగమును పోలిన వాడంట. చనిపోయిన ఒక మృగము, ఇంకా చనిపోయాక అది ఎక్కడ కూడా కనపడదు తను చూచుటకు. కానీ అది ఎప్పటికి కూడా ఒక నశించిపోయిన దానికి, ఇక దానికి ఎప్పటికీ కూడా విలువ ఉండదు. అందుకే అంటారు, ఘనతని ఆశించి పొగడత కోసం పరిగెట్టే వాళ్ళదంట, వాళ్ళు నశించిన మృగమును పోలి ఉంటూ ఉంటుందంట. అంటే ఇక అది ఎప్పటికీ కూడా పనికిరానిది. ఆ విధమైన స్థితిగా, ఆ రీతిగా దేవుని దృష్టిలో నిలిచి ఉంటూ ఉంటుంది. నీవు దేవుడి దృష్టిలో ఘనత కావాలి అంటే నువ్వు చేసేది, ఇచ్చేది నువ్వు దేవుని కోసమే కాదు, లోకంలో అనేకుల కోసమే. ఏదైనా కూడా నీ మంచి ప్రవక్తలు, మంచి మనసు, మంచి క్రియలు ఇవన్నీ దేవుడు చూచినట్లుగా ఉంటే మాత్రము నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. దేవుడు నిన్ను చూసి సంతోషించి పరలోకంలో ఘనత ఇస్తాడు. ఈ లోకంలో ఏ విధంగా దేవుడు నిన్ను ఘనపరచాలో ఆ విధంగా దేవుడు ఘనపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినము నాయన, ఈ వాగ్దాన వేకమైన
పరిలోక ప్రతిరికోస్టి కామ్ది మైకో ఫ్లవరీ కామ్ది మైకెని ఫ్లవరీ మా పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తూ పొందుకుడిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకురండి ప్రభా. ఈ దినము ఎవరైతే వాక్యాన్ని విని ధ్యానిస్తూ ప్రతివేకముగా నీ తౌస్టి మోదిలి స్టిన్ మీ గ్లో బైకెన్ గ్లో బరి కావరీ మై ఈజ్ మై లీడ్ ద బ్లైకెని క్లో ఫ్లవరీ కామ్ది మై క్లిస్టెల్ బికా ఫ్లవరీ మా ఏసియా ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా నీ ఆత్మ చేత నింపడి, మీ శక్తి చేత నింపడి, మీ జ్ఞానము చేత నింపడి. ఈ లోక ఘనత వ్యర్థమైనది ప్రభా. నీ యందు ప్రతివేకమును కలిగి భయభక్తులు కలిగి నీ మాట వినుటిలో ప్రతివేకములో అతి క్రీషలోస్తివి నీకు ఇష్టకరముగా నిలిచి ఉన్నట్లు అట్టి ఘనత వేకాస్టి కామ్ది మైక్ లోబ్లైకెని కాఫ్లవరిమా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. వారికి ఏ సమస్యలు ప్రభా అటు సమస్యల నుండి విడిపించండి పరిశుద్ధాత్ముడా. నీకు వందనాలు. ఏ బిడ్డలు ఎటువంటి అనారోగ్యము చేత బాధపడుతున్నారు ప్రభా, ఈ యొక్క ప్రోగ్రాము చూస్తూ వారి యొక్క సమస్యలు వారి యొక్క అనారోగ్య స్థితిలో ఉంటున్నారు. అట్టి వారిని ఇప్పుడే మీరు ముట్టి తాకి స్వస్థత విడుదల అద్భుత వేగమైన వారి జీవితంలో సమృద్ధి విజయమును దయచేయమని యేసు క్రీస్తు నామం నడిచిన తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.